ఈ ఆకుకూరలు తినడమేమో గానీ, మనం క్లీన్ చేసేసరికి చాలా టైం పడుతుంది. సరే కదని వండేసరికి ఇంకా కర్రీ అయితే కొంచెం అవుతుంది. వండేటప్పుడు గిన్నె సరిపోదు. ఇంకా వండిన తర్వాత మనకి సరిపోదన్నట్టు. ఇంకా క్లీన్ చేసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత షన్ను అయితే ఆడుతున్నాడు. ఇంకా ఫన్ను పడుకున్నాక వంట చేద్దాం అనుకున్నా. బట్ వాడు పడుకునేలా లేడు. ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు వచ్చేసి నేను తోటకూర ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకా హెల్దీ కదా! సో అందరికీ పెద్దవాళ్ళకి, పిల్లలకి, మనకి కూడా చాలా హెల్దీ. సో ఇంకా తోటకూర ఫ్రై అయితే చేస్తున్నాను నేను. తోటకూర ఫ్రై అయితే చాలా బాగుంటుంది కదా! ఇంకా ఈజీ ప్రాసెస్‌లో చేసేయొచ్చు. క్లీనింగ్ ప్రాసెస్‌తో పోలిస్తే కర్రీ ప్రాసెసే త్వరగా అయిపోతుంది. మనం ఈ తోటకూర ఫ్రైకి పోపులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు తీసుకుంటే సరిపోతుంది. ఇంకా ఫస్ట్ అయితే పోపులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి వేసి అవి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిర్చి వేయాలి. వేసి ఫ్రై చేసుకొని ఫైనల్‌గా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకున్న తోటకూరనైతే వేసేయాలి. తోటకూరను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చేసిన తర్వాత మనం పసుపు కొంచెం కారం కూడా వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి ఎక్కువ వేసుకున్న వాళ్ళకు కారం అయితే స్కిప్ చేసుకోవచ్చు. అయితే ఎండుమిర్చి కొంచెం తక్కువ వేసాను. సో కారం కొంచెం వేసి ఫ్రై చేసుకున్నాను. ఫైనల్‌గా ఇంక మన టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటే మనకు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈరోజు కర్రీ అయితే నేను ఇదైతే చేశాను. వీడియో ఇంతవరకు ఎలా చూసారు చిన్న లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోద్దు. ఉంటాను మరి. బాయ్.